గర్భంతో ఉన్నప్పుడు ఎలాంటి ఇబ్బందులు రాకుండా నివారించడానికి ఏం చేయాలి డాక్టర్ గారు? నార్మల్గా ప్రెగ్నెన్సీలో వచ్చే మోస్ట్ ఆఫ్ ద కాంప్లికేషన్స్ ఓన్లీ 2 థింగ్స్ వల్ల వస్తాయండి. ఫస్ట్ థింగ్ వచ్చి ఐరన్ డెఫిషియన్సీ, అనీమియా అంటే హిమోగ్లోబిన్ తక్కువ ఉన్న వల్ల. ఇంకోటి వచ్చేసి బీపీ, పిఏహెచ్ అంటారు, ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్ టెన్షన్. సో ఇవి రెండు కనుక మనం అవాయిడ్ చేసుకోగలిగితే లేదా ట్రీట్మెంట్ తీసుకోగలిగితే కనుక మోస్ట్ ఆఫ్ ద మ్యాక్సిమం కాంప్లికేషన్స్ డ్యూరింగ్ డెలివరీ కానీ, డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ కానీ, ఆఫ్టర్ డెలివరీ కానీ అవాయిడ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఏమంటే అనీమియాని దీన్ని ముందే నివారించుకోవచ్చు రాకుండా. ఫస్ట్ థింగ్ ఏమంటే పేషెంట్ కన్సీవ్ అయ్యే ముందే ఒకసారి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే కపుల్ ఏమంటే హీమోగ్లోబిన్ చెక్ చేసుకుని ఐరన్ నార్మల్గా ఉందా వాళ్ళకి హీమోగ్లోబిన్ చూసుకోవాలండి. ఒకవేళ కన్సీవ్ అయిన తర్వాత కూడా ఎవ్రీ ట్రైమిస్టర్లో హీమోగ్లోబిన్ చెక్ చేసుకోవాల్సి వస్తుంది. హెచ్బి ఎంత ఉంది వాళ్ళకి. ఫిజియలాజికల్గానే నార్మల్ డేట్ తీసుకున్నా కానీ ఒక్కోసారి హీమోగ్లోబిన్ తగ్గొచ్చు. ఎందుకంటే మదర్తో పాటు బేబీకి కూడా ఐరన్ హీమోగ్లోబిన్ని సప్లై చేయాలి కాబట్టి. సో హీమోగ్లోబిన్ మెయింటైన్ చేసుకోవాలండి. డైట్లో ఏమంటే ఐరన్ రిచ్ డైట్ తీసుకోవాలి. ఐరన్ రిచ్ డైట్ అంటే మెయిన్ మనకు కామన్గా దొరికేవి ఏమంటే వేరుశనగ ముద్దలు, చిక్కీస్ అంటారు కదా, వేరుశనగ ముద్దలు, డేట్స్, పొమోగ్రనేట్, ఇంకోటి ఫిష్, ఎగ్, ఆకుకూరలు లాంటివి, స్పైనాక్ ఇలాంటి వాటిల్లో ఎక్కువ ఉంటుందండి ఐరన్ డైట్ మాత్రం కంపల్సరీ తీసుకోవాలి త్రూ అవుట్ ప్రెగ్నెన్సీ. ఈవెన్ ఆఫ్టర్ డెలివరీ కూడా 3 months వరకు ఐరన్ రిచ్ డైట్ తీసుకోవాల్సి వస్తుందండి. ఇంకోటి ఏంటంటే బీపీని 7th month క్రాస్ అయిన తర్వాత కంపల్సరీగా 2 weeks ఒకసారి వచ్చి బీపీ చెకప్ చేసుకోవాలి. మనం ఒక రీడింగ్ బీపీ వచ్చినా కానీ వెరీ పూర్ ప్రోగ్నోసిస్ ఉంటుంది. సెకండ్ థింగ్ ఏమంటే బీపీ అండి. బీపీని 5th month తర్వాత ఎవ్రీ మంత్లీ వన్స్ ఒకసారి, 7th month తర్వాత ఎవ్రీ 15 daysకి ఒకసారి కంపల్సరీగా వచ్చి బీపీ చెక్ చేసుకోవాలండి. నార్మల్ ఉన్నా కానీ మళ్ళీ డెలివరీ వరకు బీపీ చెక్ చేసుకుంటే మంచిది. ఒకవేళ బీపీ ఉన్నా కానీ మైల్డ్ రీడింగ్స్ ఉన్నా కానీ దానికి ట్రీట్మెంట్ పెట్టుకోవచ్చు. అన్లెస్ మనకు డెలివరీ అయితే తప్పితే అది మామూలుగా పెద్దవాళ్ళలో వచ్చే బీపీ కాకుండా ప్రెగ్నెన్సీలోనే బికాస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ బీపీ అనేది వస్తుంది. సో దానివల్ల మనకు మోస్ట్ ఆఫ్ ద కాంప్లికేషన్స్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ, ఈవెన్ బేబీ మదర్ డెత్ కూడా అవ్వచ్చు అన్నమాట. మోర్టాలిటీ అంటారు, మెటర్నల్ మోర్టాలిటీ, నియోనేటల్ మోర్టాలిటీ అంటారు. సో డెత్ దాకా కూడా వెళ్ళొచ్చు, అంత బ్యాడ్ కాంప్లికేషన్స్ ఉంటాయి. ఎక్లాంప్షియా అని అంటే ఫిట్స్ వస్తాయి మదర్లో, ఎక్లాంప్షియా అని లేదా డిఐసి అని లేదా అబ్రప్షన్ అని లేదా బేబీ లోపల చనిపోవడం అనేసి ఇలాంటి చాలా వెరీ బ్యాడ్ కాంప్లికేషన్స్ వస్తాయండి బికాస్ ఆఫ్ బీపీ. సో ప్లీజ్ హ్యావ్ బీపీ చెకప్స్. రెగ్యులర్గా వచ్చి బీపీ మాత్రం కంపల్సరీగా చెక్ చేసుకోవాల్సి వస్తుందండి.